నా పేరు రామచంద్రారెడ్డి. నాకు 66 ఏళ్ళు వయసు. విద్యాసాగర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకునే. నాకు కాళ్ళు ఎక్కువ నొప్పి వస్తుంటే నా కాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా ఉన్నాయి. ఇప్పుడు నేను రోజు 5 కిలోమీటర్లు మా మనవలను తొడుకుపోతాడా వస్తాడా, రోజు 3 అంతస్తులు పైకి ఎక్కి దిగుతాడా దిగడం. నాకు ఎలాంటి నొప్పి లేదు, బాగుండదు సేఫ్టీగా. డైలీ మా పిల్లలను రోజు తొడుకుపోతాడా, టౌన్ అంతా తిరిగి వస్తాడా మొత్తం. ఇక్కడ కూడా ఏం లేదు, ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుంది. నాకు సేఫ్టీగా ఉంది. విద్యాసాగర్ ఆయన చేసిన ధర్మం కొద్ది బ్రహ్మాండంగా ఉన్నాయి. నాకు కాళ్ళు ఆపరేషన్, 2 కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నా. ఫస్ట్ రోజు నడిపించినారు, రెండో రోజు తాపలు ఎక్కించినారు, మూడో రోజు పూర్తిగా డిశ్చార్జ్ చేసినారు. డాక్టరు రోజు రోజు పొద్దున సాయంత్రం నా దగ్గరకు వచ్చినారు, బాగా చూసినాడు. నర్సులు కానీ ఫిజియోథెరపీ కానీ అన్నీ చేసినారు బాగా నీట్గా. అందరికీ ధన్యవాదాలు. బాగుండం నేను లక్షణంగా. నాకు మటుకు ఏ సేఫ్టీగా బ్రహ్మాండంగా తిరుగుతాడా, బ్రహ్మాండంగా ఎంత పని ఏం చేయగలుగుతాడా నేను ఇబ్బంది లేకుండా. డాక్టర్ గారికి, ఫిజియోథెరపీ వాళ్ళకు, నర్సులకు అందరికీ ధన్యవాదాలు. డాక్టర్కి మరీ మరీ ధన్యవాదాలు. ముందు మా తాతయ్య మమ్మల్ని స్కూల్లో వదిలిపెట్టేవారు కాదు. నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాక బాగా మమ్మల్ని స్కూల్లో ఆయన వదిలిపెట్టి పిలుచుకొని వస్తున్నాడు. మొత్తం 5 కిలోమీటర్లు బండ్లోనే తీసుకొని వస్తున్నాడు. ఆపరేషన్ చేయించుకున్నాక మా తాతయ్య చాలా సంతోషంగా, మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆయన పనులు ఆయనే చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. దాన్ని చూసి నాకు కూడా సంతోషంగా ఉంది.